ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చాలా గ్రహాలు అంటే చంద్రుడు జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం, అలాగనే బుధుడి యొక్క ఆలోచన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో మంచి ముందుగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పని కూడా ఉత్సాహంగా ముందుకు పెడతారు. ఆలోచన సరళతో వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు మోస్ట్లీ వారం మధ్యలోనే పూర్తి చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక ప్రోత్సాహంతో పాటు అధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే తప్పనిసరిగా డెవలప్మెంట్ చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వారాంతం సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి పని కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. అంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. చేత వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఎలక్ట్రానిక్స్, అలాగనే వస్త్ర అపర గృహోపకరణాలు, సంచార వ్యాపారస్తులు, చేతి వృత్తి పనివారు, కళారంగం వారికి, ఇలా ఆయా వృత్తులు చేసేవారందరికీ కూడా గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మోస్ట్లీ వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు బాగా మనం పూజించాలి అంటే అమ్మవారిని పూజించండి. ఆరాధన చేయాలి అంటే శుక్రవారం అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వస్త్రాల్లో ఈ వారం మనం తెలుపు రంగును ఎక్కువగా ధరించండి. దానాల్లో మరి బొబ్బర్లు దానం చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి.